సినిమా పెద్దలతోటి రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మీటింగ్ ఏదైతే ఉందో ఆ సర్కారు వారు ఏర్పాటు చేసిన మీటింగ్కి సినీ ప్రముఖులు చాలామంది అటెండ్ అయ్యారండి. చాలామంది అంటే నాకు తెలిసి 13 మంది దర్శకులు, 11 మంది నటులు హాజరయ్యారు. అంతేకాదు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారితో సహా 22 మంది నిర్మాతలు, మొత్తం మీద సినీ పరిశ్రమ నుంచి హాజరైన వాళ్ళు 46 మంది సభ్యులు, ఇంతమంది హాజరయ్యారు రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మీటింగ్. దేని గురించి అంటే మీకు నేను చెప్పడం అవసరం కొత్తగా, ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారి విషయంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని తాలూకా ప్రభావమే ఈ మీటింగ్లు, ఈ కార్యాచరణలు కానీ, ఈ సమావేశాలు కానీ, ఈ చర్చలు కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించింది. కాబట్టి ఈ సినీ పరిశ్రమ నుంచి హాజరైన 46 మంది సభ్యులు ఒక ఎత్తు అయితే కనుక, సినీ ఇండస్ట్రీకి దిక్కు మొక్కు పెద్ద లేదా పెద్దన్న లేదా పెద్దగా భావిస్తున్న చాలామంది మాట్లాడుకుంటున్న పెద్ద ఎవరన్నా ఉన్నారంటే కనుక అఫ్కోర్స్ మీకు తెలుసు ఆ విషయం, ఎవరో కాదు చిరంజీవి గారు. కాబట్టి చిరంజీవి గారు మెయిన్ పెద్ద అని అనుకుంటారు కదా ఈ సినిమా ఇండస్ట్రీకి, పెద్దగా చాలామంది డిక్లేర్ చేశారు కదా. అలాంటి పెద్దన్న లేకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయితే కనుక జరగడం జరిగింది. కాబట్టి జరిగిన మీటింగ్ గురించి ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ మీటింగ్కి చిరంజీవి గారు ఎందుకు హాజరు కాలేదు అనే దాని మీద ఎక్కువ చర్చ నడిచింది. లోపల ఏం మాట్లాడుకున్నారు రేవంత్ రెడ్డి గారికి, లేకపోతే ఈ 46 మంది సినీ ప్రముఖులకి మధ్య జరిగిన డిస్కషన్లు ఏంటి, ఇవన్నీ వదిలేశారు. మెయిన్ టార్గెట్ ఏం జరిగిందంటే కనుక చిరంజీవి గారు ఆ మీటింగ్కి ఎందుకు అటెండ్ కాలేదు, సినిమాకి ఇండస్ట్రీకే పెద్దని చెప్తారు కదా, మరి ఎందుకు హాజరు కాలా? పోనీ పవన్ కళ్యాణ్ గారైనా వెళ్తారని కొంతమంది అనుకున్నారు, కానీ లేదు, ఎందుకంటే అది తెలంగాణలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి వాళ్ళే చూసుకుంటారు అని అనుకుంటాకలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక సినిమా హీరోనే, ఉప ముఖ్యమంత్రి అనేది కొంచెంసేపు పక్కన పెడితే కనుక సినిమా హీరోనే, అది కూడా తెలంగాణలో ఉంది ఇండస్ట్రీ అంతాను. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అవ్వాలా అంటే కనుక అవి ఉంటే బాగుండునేమో అని అనిపించింది నాకు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. అది పక్కన పెట్టేస్తే చిరంజీవి గారు రాకపోవడం ఏంటి, దానికి ప్రత్యేకమైన స్పెసిఫికేషన్ ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా, స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే కనుక చిరంజీవి గారు రాలేదు అని అంటే కనుక కొన్ని రకాలైనటువంటి వర్గాలు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఇది జరుగుతుందే అల్లు అర్జున్ గారి మీద, ఆయన విషయంలో జరిగిన సంఘటన మీద జరుగుతున్నాయి ఇవన్నీ కూడాను. కాబట్టి అల్లు అర్జున్ గారికి ఏంటి చిరంజీవి గారి మెగా ఫ్యామిలీకి కొద్దిగా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయి కాబట్టి అందువల్లే చిరంజీవి గారు రాలేదు, లేదా పవన్ కళ్యాణ్ గారు అందుకే రాలేదు, లేకపోతే నాగబాబు గారు అందుకే వెళ్ళలేదు, ఇలా కొన్ని మాటలు వినపడుతున్నాయి. అదే వాస్తవం అంటారా? నన్ను అడిగితే కనుక అధికారికంగా తెలిసింది ఏంటంటే కనుక చిరంజీవి గారు వాస్తవానికి మెడ్రాస్లో ఏదో మ్యారేజ్ ఉంటే దానికి అటెండ్ అయ్యారు అన్నారు. ఇంత ఇంపార్టెంట్ మీటింగు, ఒక రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సినీ ఇండస్ట్రీ ఒక ఎరకాటంలో పడింది. నన్ను అడిగితే కనుక ఆ ఎరకాటంలో పడ్డప్పుడు ఒక అత్యవసర భేటీ సీఎం గారితో ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాం ఏంటి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక పలానా డేట్ అంటూ ఫిక్స్ చేసుకుంటాం, అది అందరికీ అవైలబుల్గా ఉందో లేదో చూసుకొని. మరి అలాంటి డేటుని చిరంజీవి గారికి ఇన్ఫార్మ్ చేయలేదంటారా? 4-5 రోజుల ముందే కదా మనం డేట్ ఫిక్స్ చేసుకుంటాం. మరి ఎందుకని చిరంజీవి గారి డేట్ కూడా తీసుకునే కదా ఫిక్స్ చేస్తారు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి పెద్ద కదండి. మరి అలాంటప్పుడు చిరంజీవి గారు లేకపోయినా పర్లేదు, ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైతే దిల్ రాజు అన్నారో ఆయనతో కానిచ్చేద్దామని ఉద్దేశ్యమా ఏంటని అర్థం కాలే. కాబట్టి చిరంజీవి గారు ఈ మీటింగ్కి లేదా ఈ చర్చలో పాల్గొనకపోవడం కూడా పెద్ద చర్చ అయ్యింది అని నేనైతే అంటాను. కాబట్టి ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ నుంచి కొన్ని ప్రతిపాదనలు అయితే చేశారు. చిరంజీవి గారు రావడం రాకపోవడం ఆయన నటించితే కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఏంటంటే, ఒకటి, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్కు ఖచ్చితంగా సహకరించాలి హీరోలు, అలాగే ప్రచార కార్యక్రమాల్లో 100% పాల్గొవాలి ప్రభుత్వం కానీ అదే సమాజ సేవా ప్రచార కార్యక్రమంలో. కాబట్టి ఇలా కొన్ని అయితే కనుక ఆయన ప్రతిపాదించడం జరిగిందండి. కాబట్టి ప్రతిపాదించిన ప్రతిదానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అలాగే బెనిఫిట్ షోల గురించి, ఏదైతే ప్రీమియర్ షోలు కానీ బెనిఫిట్ షోలు ఎలాంటి వాటి కోసం అసలు జరిగింది అందుకు కదా. తర్వాత సర్కార్ వారి ప్రతిపాదన ఏంటంటే 100% ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయితే కనుక దానికి సంబంధించిన హీరో ఆ ఛాయల్లో కనపడకూడదు. అంటే నేను చెప్పింది ఏంటంటే, ఇలా రోడ్డు షోలు చేసి చేతులు ఊపడాలు అటువంటి ఉండకూడదని ప్రస్తావించారు. తర్వాత టిక్కెట్ల రేట్ల గురించి, దాని గురించి ఇంకా డిస్కస్ చేయాల్సి ఉన్నట్టుంది. ఎందుకంటే ఈ కీలకమైన భేటీలో ఒక కమిటీ వేస్తున్నారు, కమిటీ వేయటం కోసమే ఈ భేటీ అనేది తేలుతుంది. కాబట్టి అందు గురించే సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యల
పరిష్కారం కోసం జరిపే ఈ చర్చలో భాగంగా ఈ చర్చలో కమిటీ వేయడం, దానికి చైర్మన్గా అటు ఇటు కూడా ప్రభుత్వం నుంచి అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఉండబోతున్నారనేది కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక బయటకు వచ్చాయి. కాబట్టి ఎఫ్డీసీ చైర్మన్ ఎవరైతే దిల్ రాజు ఉన్నారో ఏంటి అటు ప్రభుత్వానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి మధ్యవర్తిగా ఉండి ఈ ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేస్తారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. కాబట్టి ఎవరైతే సినిమా ఇండస్ట్రీ పెద్దన్న అనేది ఎవరైతే చిరంజీవి అన్నారో ఆయన ప్లేస్లో నుంచి దిల్ రాజు గారు వచ్చారా అనేది కనుక ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న అయ్యుండొచ్చేమో. కాబట్టి చూద్దాం ఇది రోజుకి ఇది కథ ఎలా మలుపు తిరుగుతుంది అనేది, ఎలా వెళ్తుంది అనేది తెలుసు కదా మీకు. 2 కోట్ల రూపాయల దాకా అబ్బాయికి ప్రకటించారన్న విషయం. కానీ చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దండి, ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా షేర్ అవుతుంది. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంతేకాదు మీ అభిప్రాయం చాలా ఇంపార్టెంట్, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.